మా పాత కంపెనీలోనే ఒక బ్యాక్ ఎండ్ ఇంజినీర్ రోల్ అనేది మాకు అవసరం పడిందనమాట. సో, దానికోసం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. సో, ఇంటర్వ్యూస్‌లోనే ఒక పర్సన్‌ని ఏమడిగానంటే, ఉబర్ లాంటి సిస్టమ్ తీసుకొని అసలు దాంట్లో ఎంటిటీస్ ఎలా ఉంటాయి? దాని డిజైన్ ఒకసారి చెయ్యు అని అడిగాననమాట. అయితే ఆ పర్సన్ కాసేపు ఆలోచించాడు. ఆలోచించి తను ఏం చెప్పాడంటే, ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక యూజర్ ఉంటాడు, ఒక ట్రిప్ ఉంటది. ఇవే ఎంటిటీస్ అన్నాడనమాట. అలా కాదు బ్రో, కొంచెం ఆలోచించు, ఆలోచించి చెప్పు అంటే, లేదు బ్రో ఇవే ఉంటాయి అన్నాడనమాట. లేదు బ్రో చాలా ఎంటిటీస్ ఉంటాయి, నువ్వు ఆలోచించట్లేదు అని చెప్పేసని ఆ పర్సన్ రిజెక్ట్ చేశారనమాట. ద హోల్ పాయింట్ ఏంటంటే, నేను జనరల్‌గా ఏం బిలీవ్ చేస్తానంటే, బ్యాక్ ఎండ్ ఇంజినీరింగ్‌లోని ఎంటిటీ డిజైనింగ్ అనేది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ స్కిల్ అన్నమాట. అది ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మైఎస్‌క్యూఎల్ గాని, లేకపోతే రెడిస్ ఇలాంటి క్యాష్ గాని ఇలాంటివి తీసుకోండి. ఇప్పుడు ఈ టెక్నాలజీస్ అనేవి ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతున్నాయని మనకు కంప్లీట్‌గా అర్థమైతే, అవి రేపు కూడా అలాగే వర్క్ అవుతాయి. అంతేగాని మారిపోతూ ఉండవు. కానీ అదే మీరు ఎంటిటీ డిజైనింగ్‌కి వచ్చేసరికి, మీరు ఒక బిజినెస్ కోసం కొన్ని ఎంటిటీస్ క్రియేట్ చేస్తే, ఆ ఎంటిటీస్ అనేవి బిజినెస్‌తో పాటు ఎవాల్వ్ అవుతూ ఉండాలన్నమాట. అంతేగాని అలా స్టాగ్నెంట్‌గా ఉండిపోకూడదు. సో, అందుకే ఎంటిటీ డిజైనింగ్ అనేది కొంచెం ట్రిక్కీ పార్ట్ అన్నమాట. హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ శబరి. నేను లెర్నింగ్ క్లాస్ అనే స్టార్టప్‌లోని సీటీఓ కింద వర్క్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే, ఉబర్ లాంటి ఒక సిస్టమ్ తీసుకొని, అసలు ఆ సిస్టమ్‌లోని ఎంటిటీ డిజైనింగ్ ఎలా ఉంటది? ఎలాంటి ఎంటిటీస్ ఉంటాయి? అనే దాని మీద డిస్కస్ చేస్తాను. అసలు ఎంటిటీ అంటే ఏంటి? జనరల్‌గా చాలామంది ఏమనుకుంటారంటే, ఎంటిటీ అంటే డేటాబేస్ టేబుల్ అనుకుంటారన్నమాట. విచ్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఫండమెంటల్‌గా ఆలోచిస్తే, ఫస్ట్ బిజినెస్ ఉంటది. బిజినెస్ కోసం మనం ఇదంతా చేస్తున్నాం. బిజినెస్ కింద ఏముంటదంటే, బిజినెస్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఈ బిజినెస్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి బిజినెస్ అనేది రన్ అవుతది. ఈ బిజినెస్ కాన్సెప్ట్స్ కింద ఎంటిటీ లేయరింగ్ ఉంటదన్నమాట. ఈ బిజినెస్ కాన్సెప్ట్స్ యూజ్ చేసే మనం ఎంటిటీస్‌ని డిజైన్ చేస్తామన్నమాట. ఈ ఎంటిటీస్‌ని మనం డేటాబేస్‌లో స్టోర్ చేస్తామన్నమాట. సో, ఎంటిటీస్‌కి డేటాబేస్‌కి అసలు ఎలాంటి రిలేషన్ లేదనమాట. అసలు ఎంటిటీస్ డిజైన్ చేస్తున్నప్పుడు మనం డేటాబేస్ కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఉబర్ లాంటి సిస్టమ్ డిజైన్ చేయమంటే, నేను ఫండమెంటల్‌గా ఎలా ఆలోచిస్తానంటే, అసలు నేనే ఒక ఉబర్ లాంటి కంపెనీ రన్ చేస్తే అసలు ఫ్లో ఎలా ఉంటది అనేది ఫస్ట్ నేను రాసుకుంటానన్నమాట. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ప్రాపర్ ఫ్లో రాసుకుంటాను. సెకండ్ ఏం చేస్తానంటే, ఆ ఫ్లోలోనే ఉన్న డిఫరెంట్ డొమైన్స్‌ని ఫిగర్ ఔట్ చేస్తానన్నమాట. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ప్రతి డొమైన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఆ రెస్పాన్సిబిలిటీస్ చూస్ చేసి ఎలాంటి బిజినెస్ కాన్సెప్ట్స్ అది వాడుతుంది అనేది ఫిగర్ ఔట్ చేస్తానన్నమాట. ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఆ బిజినెస్ కాన్సెప్ట్స్, రెస్పాన్సిబిలిటీస్ చూస్ చేసి ఎంటిటీస్‌ని క్రియేట్ చేస్తాను. సో, ఈ 4 స్టెప్స్‌ని వాడి నేను జనరల్‌గా ఎంటిటీస్ అనేది డిజైన్ చేస్తానన్నమాట. సో, ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్‌కొద్దాం. నేనిప్పుడు ఉబర్ కంపెనీ రన్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ నేను ఆ ఏరియాలో ఉన్న డ్రైవర్స్‌ని ఆన్‌బోర్డ్ చేసుకోవాలి. డ్రైవర్స్‌ని ఆన్‌బోర్డ్ చేయాలి అంటే, నేను ఫస్ట్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఫిగర్ ఔట్ చేస్తానన్నమాట. ఏంటి ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటాను. దాని తర్వాత డ్రైవింగ్ వచ్చా లేదా అని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ యొక్క డాక్యుమెంట్ అనేది చూస్తాను. దాని తర్వాత ఆ పర్సన్ దగ్గర ఏ వెహికల్ వాడుతున్నాడో, ఆ వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ తీసుకుంటాను. ఆ వెహికల్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి దానికి రిజిస్ట్రేషన్ గాని, ఇన్స్యూరెన్స్ గాని ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటాను. ఫస్ట్ డాక్యుమెంట్ కలెక్షన్ అనేది చేస్తాను. చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్‌ని ప్రాపర్‌గా నేను వెరిఫై చేస్తాను. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసని. వెరిఫై చేసిన తర్వాత నేను డ్రైవర్‌ని అనేవాడిని ఆన్‌బోర్డ్ చేస్తాను. సో, ఇప్పుడు డ్రైవర్ అనేవాడు నాకు ఆన్‌బోర్డ్ అయిపోయాడు. నెక్స్ట్ నేనేం చేస్తాను? యూజర్‌ని ఆన్‌బోర్డ్ చేసుకోవాలి. యూజర్‌ని ఆన్‌బోర్డ్ చేయడానికి నాకు ఎంత పెద్ద హంగామా ఏం లేదనమాట. బేసిక్‌గా ఒక ఫోన్ నంబరు, నేము, ఈమెయిలు ఇలాంటివి తెలిసిపోతే నేను యూజర్ అనేవాడిని ఆన్‌బోర్డ్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు నేను డ్రైవర్‌ని ఆన్‌బోర్డ్ చేశాను. యూజర్‌ని ఆన్‌బోర్డ్ చేశాను. నెక్స్ట్ నేనేం చేస్తానంటే, యూజర్ అనేవాడు ఒక యాప్ ఇచ్చేసి, ఆ యాప్‌లోని యూజర్ ఏం చేస్తారంటే, స్టార్ట్ లొకేషన్, ఎండ్ లొకేషన్ పెట్టగానే నేను వాడికి ఒక ప్రైస్ కార్డ్ చూపించాలన్నమాట. ప్రైస్ కార్డ్ అంటే ఏంటి? అసలు ఆ స్టార్ట్ లొకేషన్‌కి, ఎండ్ లొకేషన్‌కి కార్ అయితే ఎంత కాస్ట్ అవుతది? లేకపోతే ఒక బైక్ అయితే ఎంత కాస్ట్ అవుతది? లేకపోతే ఒక బస్ అయితే ఎంత కాస్ట్ అవుతది? ఇలాగా డిఫరెంట్ వెహికల్స్‌కి ఎంత రేట్ ఉంది అని చెప్పేసని వాడికి నేను రేట్ కార్డ్ చూపించాలన్నమాట. ఓకే. ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు? ఏదో ఒక రేట్ కార్డ్‌లోని ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకొని వాడు రైడ్ రిక్వెస్ట్ జనరేట్ చేస్తాడనమాట. అంటే ఏంటంటే, నాకు ఇప్పుడు రైడ్ కావాలి అని చెప్పేసని రిక్వెస్ట్‌ని జనరేట్ చేస్తాడు. జనరేట్ చేసిన తర్వాత ఉబర్ అనేవాడు ఏం చేస్తాడంటే, నీ రిక్వెస్ట్‌ని తీసుకొని వాడి దగ్గర కొంతమంది డ్రైవర్స్ ఉంటారు కదా! ఆ డ్రైవర్స్ అందరికి నీ రిక్వెస్ట్‌ని పంపిస్తారనమాట. నీ రిక్వెస్ట్‌ని పంపిస్తే దాంట్లో ఎవరో కొంతమంది డ్రైవర్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? డ్రైవర్స్ అందరికి పంపిస్తాడు. ఇప్పుడు ఆ డ్రైవర్స్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది రిజెక్ట్ చేస్తారు. అదే ఇప్పుడు డ్రైవర్ ఒకవేళ యాక్సెప్ట్ చేశారనుకోండి, యాక్సెప్ట్ చేస్తే మేమేం చేస్తామంటే మీకోసం ఒక ట్రిప్ అనేది క్రియేట్ చేస్తాడు ఉబర్ వాడు. ఓకే. ఇప్పుడు ట్రిప్ క్రియేట్ అయిన తర్వాత నేను డ్రైవర్‌కి ఏం చెప్తానంటే, "అరే డ్రైవరు నువ్వు ఈ లొకేషన్‌కెళ్ళు, ఈ టైంకెళ్ళి ఈ కస్టమర్‌ని పికప్ చేసుకో. పికప్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చెయ్యు" అని చెప్తానన్నమాట. అంతే కదా! చెప్పిన తర్వాత డ్రైవర్ ఏం చేస్తాడు? ఆ టైంకి నేను చెప్పిన లొకేషన్‌కి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రతి డ్రైవర్‌కి నేను కొన్ని ఓటీపీ ఇస్తానన్నమాట ఆ ట్రిప్‌కి. సో, ఇప్పుడు కస్టమర్ ఏం చేయాలంటే డ్రైవర్‌కి ఆ ఓటీపీ చెప్పి ఆ రైడ్‌ని అనేది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఆ ట్రిప్ అనేది స్టార్ట్ అవుతది. ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ట్రిప్ మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, కస్టమర్ అనేవాడు రైజ్ చేయొచ్చనమాట. ట్రిప్ మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉంటే.
ట్రిప్ అనేది కంప్లీట్గా ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడైతే మన ఎండ్ లొకేషన్ రీచ్ అయిపోతామో అప్పుడు ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. ట్రిప్ కంప్లీట్ అయిపోగానే మనం ఏం చేయాలి, డ్రైవర్కి పే చేయాలి. ఇప్పుడు లెట్స్ సే నేను ఉబర్ యాప్ యూజ్ చేసుకుని డ్రైవర్ అనేవాడికి పే చేస్తాను అనమాట. ఇప్పుడు ఉబర్ వాళ్ళు ఏం చేయాలి, నేను పే చేసిన అమౌంట్లోని కొంత పర్సంటేజ్ వాళ్ళు ఉంచుకొని డ్రైవర్కి కొంత పర్సంటేజ్ ఇవ్వాలి. సో ఈ విధంగా కంప్లీట్ ట్రిప్ అనేది వర్క్ అవుద్ది అనమాట. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఉబర్ మొత్తం ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఫ్లోనే లూప్లో రన్ చేస్తూ ఉంటుంది అన్నమాట ప్రతిరోజును. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ ఫ్లోతో అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫ్లోని యూజ్ చేసుకుని డొమైన్స్ని ఫిగర్ అవుట్ చేస్తాను అనమాట. డొమైన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లో మొత్తం రన్ చేయడం కోసం నాకు అసలు ఎలాంటి టీమ్స్ కావాలి అని ఫస్ట్ ఫిగర్ అవుట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ 5 స్టెప్పుల్లోని ఏం చేస్తున్నాను అంటే డ్రైవర్ని ఆన్బోర్డ్ చేసుకోవడం, యూజర్ని ఆన్బోర్డ్ చేసుకోవడం, ఇలాంటి పనులే చేస్తాను. సో ఇలాంటి పనుల కోసం నేను ఒక ఆన్బోర్డింగ్ టీమ్ని పెట్టుకుంటాను అన్నమాట. ఓకే, ఈ ఆన్బోర్డింగ్ టీమ్ పనులు ఏంటంటే నెససరీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం, వాటిని వెరిఫై చేయడం, వాళ్ళని ఆన్బోర్డ్ చేయడం. ఇది ఆన్బోర్డింగ్ టీమ్ యొక్క పని, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఈ 6 to 7, 8 రెస్పాన్సిబిలిటీస్ కోసం ఒక ప్రైసింగ్ టీం పెడతానన్నమాట. ఓకే, ప్రైసింగ్ టీం పని ఏంటి అంటే నువ్వు ఒక స్టార్ట్ లొకేషన్, ఎండ్ లొకేషన్ ఇవ్వగానే వాళ్ళు నీకు ఒక రేట్ కార్డ్ ఇస్తారన్నమాట. ఆ రేట్ కార్డ్ ఫిగర్ అవుట్ చేయడం కోసం వాళ్ళ దగ్గర డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ రేట్ పెరిగిందా లేదా, ఎన్ని కిలోమీటర్స్, పాపులర్ ఏరియా కాదా, వెహికల్ టైప్ ఏంటి, ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ యూజ్ చేసుకొని వాళ్ళు ప్రైసింగ్ డిఫైన్ చేస్తారన్నమాట. సో ఈ ప్రైసింగ్ టీం దగ్గర అలాంటి స్కిల్ ఉంటుంది. ఓకే, ప్రైస్ డిటర్మిన్ చేయగలిగే స్కిల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు 9th to 10th అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఒక రిక్వెస్ట్ రైజ్ చేయగానే వాళ్ళు నీ కోసం డ్రైవర్ని ఎతుకుతారన్నమాట. ఓకే, సో దీన్ని ఏమంటారంటే డ్రైవర్ మ్యాచింగ్ టీం అంటారన్నమాట. సో ఈ టీం యొక్క స్కిల్ ఏంటి అంటే నువ్వు ఒక రిక్వెస్ట్ చేయగానే నీ రిక్వెస్ట్ బట్టి నీకు మంచి డ్రైవర్ ఇవ్వాలా, తక్కువ కాస్ట్ డ్రైవర్ ఇవ్వాలా, దగ్గరున్న డ్రైవర్ ఇవ్వాలా, లేకపోతే ఫీమేల్ డ్రైవర్ ఇవ్వాలా, మేల్ డ్రైవర్ ఇవ్వాలా, ఎక్కువ రేటింగ్ ఉన్న డ్రైవర్ ఇవ్వాలా, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ యూజ్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారన్నమాట. వాళ్ళు డ్రైవర్ మ్యాచింగ్ టీం అన్నమాట. వాళ్ళు నీ కోసం ఒక డ్రైవర్ సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఇంకో టీం అనేది ఈ 11 to 14 యొక్క రెస్పాన్సిబిలిటీస్ చేస్తారనమాట. ఆ టీంని ఏమంటాను అంటే ట్రిప్ టీం అంటారనమాట. ఈ ట్రిప్ టీం ఏం చేస్తారు అంటే నీ ట్రిప్ స్టార్ట్ అవ్వగానే అసలు డ్రైవర్ నీ లొకేషన్కి చేరాడా లేదా, ఓటీపీ కరెక్ట్గా వెరిఫై అయిందా లేదా, ట్రిప్ అవుతున్నంతసేపు నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా, ట్రిప్ కంప్లీట్ అయిపోయిందా లేదా కరెక్ట్ టైంకి, ఇలాంటి థింగ్స్ అన్నీ ఈ ట్రిప్ టీం మేనేజ్ చేస్తారనమాట. ఓకేనా, దాని తర్వాత ఫైనల్గా ఏమొస్తుందంటే పేమెంట్స్ టీం వస్తుందన్నమాట. ఈ పేమెంట్స్ టీం పని ఏంటి అంటే ట్రిప్ కంప్లీట్ అయిపోగానే కస్టమర్ డ్రైవర్కి పే చేశాడా లేదా, కస్టమర్ పే చేసిన తర్వాత మనం మళ్ళీ డ్రైవర్కి పే చేసామా లేదా, ఇలాంటి పేమెంట్ రిలేటెడ్ థింగ్స్ అని నేను ఈ పేమెంట్స్ టీం చూసుకుంటుంది అన్నమాట. సో ఇక నువ్వు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టీమ్స్ని హైర్ చేశాను. ప్రతి టీంకి ఒక స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఉంది, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో దీన్నే నేను డొమైన్స్ అంటాను అనమాట. ప్రతి టీంని ఒక డొమైన్ అంటాను అనమాట. ఓకే, సో ఫైనల్గా డొమైన్ అంటే ఏంటి అంటే ప్రతి డొమైన్కి ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ డొమైన్లో ఉన్న వాళ్ళందరికీ ఒక స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఉంటుంది అన్నమాట. 2 డొమైన్లు ఎప్పుడు అంత ఈజీగా కలవన్నమాట, సెపరేట్గా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు డొమైన్స్ని ఫిగర్ అవుట్ చేశాను కదా. డొమైన్స్ని ఫిగర్ అవుట్ చేసిన తర్వాత డొమైన్స్ అన్నింటిని ఇలా రాసుకున్నాను అన్నమాట. ఓకేనా, ఆన్బోర్డింగ్ డొమైన్ అని, ప్రైసింగ్ డొమైన్ అని, డ్రైవర్ మ్యాచింగ్ డొమైన్ అని, ట్రిప్ డొమైన్ అని, పేమెంట్స్ డొమైన్ అని. ఇప్పుడు ఆన్బోర్డింగ్ డొమైన్లోకి వెళ్తే ఆన్బోర్డింగ్ డొమైన్లో ఉన్న టీంకి ఏం పని ఉంటుందండి, మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పని ఏంటంటే మీరు డ్రైవర్ని ఆన్బోర్డ్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని, అలాగే యూజర్ని ఆన్బోర్డ్ చేసుకోవాలి, ఇది వాళ్ళ పని. ఇప్పుడు దాన్ని నేను బిజినెస్ కాన్సెప్ట్లా మాట్లాడుకుంటే నేనేం చెప్తానంటే అరే ఆన్బోర్డింగ్ టీం మీకు ఒక ఆన్బోర్డింగ్ రిక్వెస్ట్ వస్తుంది. ఆన్బోర్డింగ్ రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే యూజర్ అనేవాడు, లెట్స్ సే ఒక డ్రైవర్ అనేవాడు, నేను మీ ప్లాట్ఫామ్లో ఆన్బోర్డ్ అవుదాం అనుకుంటున్నాను, నా డాక్యుమెంట్స్ ఇవి, నా వెహికల్ డాక్యుమెంట్స్ ఇవి అని చెప్తాడు. దాన్ని ఆన్బోర్డింగ్ రిక్వెస్ట్ అంటున్నారు అన్నమాట. ఆన్బోర్డింగ్ రిక్వెస్ట్ని ఇప్పుడు ఆన్బోర్డింగ్ టీం ఏం చేయాలి, ఆన్బోర్డింగ్ రిక్వెస్ట్ మొత్తం వెరిఫై చేసి అసలు ఇది సక్సెసా, ఫెయిల్యూరా, యాక్సెప్టరా, రిజెక్టెడా, ఇలాంటి థింగ్స్ అన్ని మెజర్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఆన్బోర్డింగ్ టీం అదంతా చేస్తుందో యాక్సెప్ట్ చేస్తే అప్పుడు దాని నుంచి డ్రైవర్ వస్తాడన్నమాట. ఇది బిజినెస్ కాన్సెప్ట్. ఈ బిజినెస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకునే మనం ఎంటిటీస్ కూడా క్రియేట్ చేస్తాం అన్నమాట. సో మన ఫస్ట్ ఎంటిటీ మనం ఏం క్రియేట్ చేస్తాం అంటే ఆన్బోర్డింగ్ రిక్వెస్ట్ అనమాట. ఏం ఆన్బోర్డింగ్ రిక్వెస్ట్, డ్రైవర్ ఆన్బోర్డింగ్ రిక్వెస్ట్ అన్నమాట. డ్రైవర్ అనేవాడు నా నేమ్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది, నా ఈమెయిల్ ఇది, నా ఆధార్ డీటెయిల్స్ ఇది, నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇది, నా వెహికల్ డీటెయిల్స్ ఇది. వెహికల్ డీటెయిల్స్లో ఏముంటుంది, వెహికల్ నెంబర్ ఇది, వెహికల్ టైప్ ఇది, వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, వెహికల్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్,
ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నేను ఆన్ బోర్డ్ అవ్వచ్చా అని మనకు అడుగుతాడు. ఆ ఫ్లో మొత్తం ఈ డ్రైవర్ ఆన్ బోర్డింగ్ రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లో స్టేటస్ అని ఒక వేరియబుల్ ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందంటే డ్రైవర్ రిక్వెస్ట్ చేయగానే ఇనిషియేటెడ్ స్టేటస్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇనిషియేట్ స్టేటస్లో ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే మన ఆన్ బోర్డింగ్ టీము ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తుందో లెట్స్ సే అది డాక్యుమెంట్ అప్రూవ్డ్ స్టేజ్లోకి వెళ్తుంది అన్నమాట. ఓకే, అదే ఒకళ్ళు రిజెక్ట్ చేసింది అనుకోండి, రిజెక్టెడ్ స్టేటస్లో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. రిజెక్టెడ్ స్టేటస్లో డైరెక్ట్గా వెళ్ళిపోగానే ప్రాబ్లీ డ్రైవర్ అనేవాడు వేరే రిక్వెస్ట్ చేసుకోలేము ఆన్ బోర్డింగ్ రిక్వెస్ట్. అర్థమవుతుందా? అదే ఇప్పుడు డాక్యుమెంట్స్ ప్రాపర్గా అప్రూవ్ అయిపోయింది అనుకోండి, దానికి అర్థం ఏంటంటే నీ రిక్వెస్ట్ అనేది అప్రూవ్ అయిపోయిందని అర్థం అనమాట. సో ఈ విధంగా నీ డ్రైవర్ ఆన్ బోర్డింగ్ రిక్వెస్ట్ అనేది అప్రూవ్ అవ్వగానే డ్రైవర్ అనేవాడు ఒకటి క్రియేట్ అవుతాడు అన్నమాట. ఓకే, డ్రైవర్లో ఏముంటుంది, డ్రైవర్ నేమ్ ఉంటుంది, వాడి బేసిక్ పాన్ కార్డ్ డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వెరిఫైడ్ అనమాట. వెరిఫైడ్ డేటా మాత్రమే డ్రైవర్లో ఉంటుంది. ఆన్ బోర్డింగ్ రిక్వెస్ట్లో అలా కాదు, అసలు యూజర్ ఏమి ఇచ్చాడో ఆ డేటా మొత్తం ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు ఎంటిటీస్ని ప్రాపర్గా ఎవరు వాడతారు, ఆన్ బోర్డింగ్ టీమ్ అనేది వాడుతుంది అనమాట. సో ఆన్ బోర్డింగ్ టీమ్ అనేది డ్రైవర్ క్రియేట్ చేసింది, ఆన్ బోర్డింగ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసింది, నెక్స్ట్ యూజర్ని కూడా క్రియేట్ చేసింది అనమాట. యూజర్కి ఏముంటుంది, యూజర్లో ఒక నేమ్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, లెట్స్ ఏజ్ ఉంటుంది అనుకుందాం. ఓకే, బేసిక్ డీటెయిల్స్ ఏ ఉంటాయి. యూజర్కి ఆన్ బోర్డింగ్ కోసం స్పెసిఫిక్ ప్రాసెస్ అంటూ ఏం లేదనమాట. ఒకవేళ ప్రాసెస్ ఉందనుకోండి, వాడు కూడా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనుకోండి, అప్పుడు ప్రాబ్లీ యూజర్ ఆన్ బోర్డింగ్ రిక్వెస్ట్ అని మనం వేరేది క్రియేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అలాంటి లైఫ్ సైకిల్ లేదు కాబట్టి సింపుల్గా యూజర్ని మనం క్రియేట్ చేస్తాం. సో ఈ ఎంటిటీస్తోని మన యూజర్ డొమైన్ ఆన్ బోర్డింగ్ డొమైన్ యొక్క రెస్పాన్సిబిలిటీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆన్ బోర్డింగ్ డొమైన్ పని అయిపోగానే నెక్స్ట్ ఏం వద్దు అంటే ప్రైసింగ్ డొమైన్లోకి వెళ్తుంది అనమాట. ప్రైసింగ్ డొమైన్లో పని ఏంటి, నీకు ఎవరైనా 2 లొకేషన్లు ఇచ్చేసి ప్రైస్ చెప్పమంటే నువ్వు డిఫరెంట్ వెహికల్స్ యొక్క రేట్ కార్డ్ ఇవ్వాలి, అది దాని రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏం చేస్తాడు యూజర్ అనేవాడు, ఫస్ట్ ఒక రిక్వెస్ట్ చేస్తాడు అనమాట, ప్రైసింగ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఏంటంటే వాడు ఒక స్టార్ట్ లొకేషన్ ఇస్తాడు, ఎండ్ లొకేషన్ ఇస్తాడు. ఎండ్ లొకేషన్ ఎవరు ఇస్తారు, ఏ యూజర్ ఇచ్చాడు, ఏ స్టార్ట్ లొకేషను, ఏ ఎండ్ లొకేషను, ఇలాగా ఒక ప్రైసింగ్ రిక్వెస్ట్ అనేది ఒకటి క్రియేట్ అవుతాం. అది కూడా ఒక ఎంటిటీయే. ఇప్పుడు ఈ ప్రైసింగ్ రిక్వెస్ట్కి మన ప్రైసింగ్ డొమైన్లో టీం అంతా ఏం చేస్తారంటే నీకు ఒక రేట్ కార్డు ఇస్తారు. ఈ రేట్ కార్డులో ఏముంటుంది అంటే డిఫరెంట్ వెహికల్ టైప్ ఏంటి, దాని కాస్ట్ ఏంటి, బస్ అయితే ఇంత కాస్ట్, వ్యాన్ అయితే ఇంత కాస్ట్, బైక్ అయితే ఇంత కాస్ట్ అని ఇస్తారు. సో ఈ ప్రైసింగ్ డొమైన్లో ఈ 2 ఎంటిటీస్ ఉంటాయి అనమాట. ఏంటంటే ఒకటి ప్రైసింగ్ రిక్వెస్ట్, అంటే ఏ యూజర్ రిక్వెస్ట్ చేశాడు, ఏ లొకేషన్ రిక్వెస్ట్ చేశాడు. రెండోది ఏంటి రేట్ కార్డు, ఆ రిక్వెస్ట్కి నువ్వు అసలు ఏమి రేట్ కార్డు ఇచ్చావు అనేది. ఈ 2 ఎంటిటీస్తోని మన ప్రైసింగ్ డొమైన్ అనేది డీల్ చేస్తాను అనమాట. ఇప్పుడు నువ్వు రేట్ కార్డ్ చూపించగానే యూజర్ ఏం చేస్తాడు, ఏదో ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకొని యూజర్ ఏం చేస్తాడంటే ట్రిప్ రిక్వెస్ట్ చేస్తాడనమాట. నాకు ఇలా ఒక ట్రిప్ కావాలి అని చెప్పని యూజర్ రిక్వెస్ట్ చేస్తాడు. ఓకేనా, ఇప్పుడు ఆ ట్రిప్ రిక్వెస్ట్ అనేది ఎవరి డొమైన్లోకి వచ్చేస్తుంది, డ్రైవర్ మ్యాచింగ్ డొమైన్లోకి వచ్చేస్తామట. డ్రైవర్ మ్యాచింగ్ డొమైన్లో టీం పని ఏంటి, నీ రిక్వెస్ట్ తీసుకొని నీకు ఒక డ్రైవర్ని అసైన్ చేయాలి, అదే కదా వాళ్ళ పని. సో ఆ పని చేయడం కోసం ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రిప్ రిక్వెస్ట్ చూస్తారు. ఈ ట్రిప్ రిక్వెస్ట్లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి, స్టార్ట్ లొకేషన్ ఏంటి, ఎండ్ లొకేషన్ ఏంటి, ఎంత కాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఏ యూజర్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఎవరా యూజరు, వెహికల్ మోడ్ ఏంటి, అండ్ స్టేటస్. ఎప్పుడైతే నువ్వు రిక్వెస్ట్ చేస్తావో అప్పుడు నీ స్టేటస్ అనేది లెట్స్ సే ఇనిషియేటెడ్లో ఉంటుంది. అంటే ఏంటంటే నువ్వు ఇంకా రిక్వెస్ట్ రైజ్ చేసావు అని అర్థం అనమాట. దాని తర్వాత అది కంప్లీటెడ్లోకి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడైతే నీకు ఒక డ్రైవర్ని అసైన్ చేస్తామో అప్పుడు అది కంప్లీటెడ్లోకి వెళ్తుంది. ఒకవేళ నీకు అసైన్ చేయలేదు అనుకో అది రిజెక్టెడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ డ్రైవర్ మ్యాచింగ్ డొమైన్ పని ఏంటి అంటే దీన్ని కంప్లీట్ చేయడం కోసం అది ఏం చేస్తుంది అంటే ప్రతి డ్రైవర్కి కాల్ చేస్తుంది, రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్ మనం ఏమంటాం అంటే డ్రైవర్ రిక్వెస్ట్ అంటాం అన్నమాట. ఈ డ్రైవర్ రిక్వెస్ట్లో ఏముంటుందంటే అసలు ఏ ట్రిప్ రిక్వెస్ట్ కోసం నువ్వు డ్రైవర్ రిక్వెస్ట్ క్రియేట్ చేసావు అని ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఏ డ్రైవర్కి పంపిస్తున్నావు, ఏ టైంకి పంపించావు. ఓకేనా, ఇప్పుడు స్టేటస్ ఏంటి, స్టేటస్లో ఏముంటుంది, డ్రైవర్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఒక 100 మంది డ్రైవర్స్ని కాల్ చేస్తావు, పంపించావు అంటే వాళ్ళందరి థింగు ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఒక ట్రిప్ రిక్వెస్ట్, ఆ ట్రిప్ రిక్వెస్ట్కి మల్టిపుల్ డ్రైవర్ రిక్వెస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నీకు లెట్స్ సే ఒక డ్రైవర్ యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేయగానే నీ ట్రిప్ రిక్వెస్ట్ అనేది ఇనిషియేటెడ్ స్టేటస్ నుంచి కంప్లీటెడ్లోకి వెళ్ళిపోయింది. కంప్లీటెడ్లోకి వెళ్ళిపోగానే నువ్వు డ్రైవర్ మ్యాచింగ్ డొమైన్ దగ్గర నుంచి ట్రిప్ డొమైన్లోకి వెళ్ళిపోతావు. ట్రిప్ డొమైన్లో ఏముంటుంది అంటే ట్రిప్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ ట్రిప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇనిషియల్గాను ఇనిషియేటెడ్ స్టేటస్లో ఉంటుంది. ఇప్పుడు ట్రిప్ డొమైన్లో ఉన్న పని ఏంటి అంటే నీ ట్రిప్ని ఇనిషియేట్లో ఉంది కదా దాన్ని ఎండ్ స్టేట్కి పట్టుకెళ్ళాలన్నమాట. అంటే ఏంటి, ఎయిదర్ కంప్లీట్ పట్టుకెళ్ళాలి లేకపోతే
క్యాన్సిల్డ్ పట్టుకెళ్ళాలి. ఈ 2 పట్టుకెళ్ళడం ఆ ట్రిప్ డొమైన్ యొక్క టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఇప్పుడు ఈ ట్రిప్‌లో ఏముంటాయి? అసలు నువ్వు స్టార్టింగ్ లొకేషన్ ఏంటి? ఎండింగ్ లొకేషన్ ఏంటి? అసలు ఆ ట్రిప్ యొక్క కాస్ట్ ఎంత? ఫేర్ డీటెయిల్స్ అంటాం. కాస్ట్‌లు ఎంత? ఏ డ్రైవర్ ఈ ట్రిప్‌లో ఉన్నాడు? ఆ డ్రైవర్ ఏ వెహికల్‌తో ఉన్నాడు? ఏ యూజర్‌ని ఆ డ్రైవర్ డ్రాప్ చేస్తున్నాడు? అలాగా ఈ ట్రిప్ యొక్క ఓటీపీ ఏంటి? ఈ ట్రిప్ యొక్క స్టేటస్ ఏంటి? చెప్పాను కదా ఇందాక ఇనీషియల్‌గా ట్రిప్ అనేది ఇనీషియల్‌గా ఇనిషియేటెడ్ స్టేటస్‌లో ఉంటది. దాని తర్వాత కంప్లీటెడ్ స్టేటస్ ఇలాగా. ఆ స్టేటస్ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ ట్రిప్ ఒకవేళ కంప్లీట్ అయిపోయిందనుకోండి, కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు పేమెంట్ డీటెయిల్స్ ఏంటి? అసలు ఏ మోడ్‌లో పే చేసావు నువ్వు? ఓకేనా? లేకపోతే ఎంత అమౌంటు? ఇదంతా ఈ ట్రిప్ పేమెంట్ డీటెయిల్స్ ఉంటది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రిప్ ఈవెంట్ అని ఒకటి ఉందన్నమాట. అదేంటి అంటే ఈ ట్రిప్‌లోని డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతుంటాయన్నమాట. డిఫరెంట్ ఈవెంట్స్ ఏమేమి జరుగుతుంటాయి? ఫస్ట్ ఈవెంట్ ఏంటి? డ్రైవర్ అనేవాడు లొకేషన్‌కి రీచ్ అయిపోయాడు. సెకండ్ ఈవెంట్ ఏంటి? రైడర్ అనేవాడు లొకేషన్‌కి రీచ్ అయిపోయాడు. థర్డ్ ఈవెంట్ ఏంటి? ఓటీపీ వెరిఫై అయిపోయింది. ఫోర్త్ ఈవెంట్ ఏంటి? ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇలాగ డిఫరెంట్ ఈవెంట్స్ అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో మనం దాన్ని ఈజీగా ఆ ఈవెంట్స్ అన్ని స్టోర్ చేసుకోవడం కోసం ట్రిప్ ఈవెంట్ అని ఒకటి పెట్టుకున్నాం ఒకటి ఎంటిటీ. ఆ ట్రిప్ ఈవెంట్‌లో ఏముంటాయంటే అసలు ఈవెంట్ టైప్ ఏంటి? ఎలాంటి టైప్ ఆఫ్ ఈవెంట్? ఏ టైంకి జరిగింది ఆ ఈవెంట్? ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. బట్ సింపుల్‌గా ఇవనుకోండి. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు ట్రిప్ అనేది ఎప్పుడైతే పేమెంట్ అయిపోతుందో అప్పుడు నీ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోద్దన్నమాట. సో ఈ విధంగా ట్రిప్ డొమైన్‌లోని పనంతా అవుద్దన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ట్రిప్ అయిపోతుందో నెక్స్ట్ పని అనేది పేమెంట్స్ డొమైన్‌లోకి వెళ్తామన్నమాట. పేమెంట్స్ డొమైన్ పని ఏంటంటే ఇప్పుడు పేమెంట్ అనేది ఉబర్ అనేవాడు కలెక్ట్ చేసుకున్నాడు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్‌ని డ్రైవర్‌కి కూడా ఇవ్వాలన్నమాట. ఆ ఇవ్వడం కోసం డ్రైవర్ ఎర్నింగ్స్ లెట్స్ సే దీనికోసం ఏదో పేరు అనుకోండి. డ్రైవర్ ఎర్నింగ్స్ అని పేరు అనుకోండి. ఆ పేరులో ఏంటి అంటే ఇప్పుడు నువ్వు పేమెంట్ ఎప్పుడైతే నువ్వు ఫినిష్ చేసావో అప్పుడు డ్రైవర్‌కి ఒక వాలెట్ ఉంటదనుకోండి. ఆ వాలెట్‌లో క్రెడిట్ అవుద్దన్నమాట. ఏంటంటే ఇలాగ కొంత అమౌంట్ ఈ స్పెసిఫిక్ రీజన్ కోసం, ఈ ట్రిప్ ఐడి కోసం, ఈ ఎర్నింగ్ ఈ డేట్ రోజు క్రెడిట్ అయింది అనేది అవుద్దన్నమాట. ఓకే. సో దీంతో పాటు వేరే ఎంటిటీస్ కూడా ఉంటాయి. బట్ ద హోల్ పేమెంట్స్ డొమైన్ యొక్క పని ఏంటి అంటే వాటి కోసం మనం కొన్ని ఎంటిటీస్ క్రియేట్ చేస్తాం. ఆ ఎంటిటీస్ పని ఏంటి అంటే నీ కస్టమర్ పే చేసిన అమౌంట్‌ని డ్రైవర్‌కి మళ్ళీ చేర్చాలన్నమాట. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకుంటారు. ఓకే. దీనికోసం ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. నేను కావాలని వెళ్ళట్లేదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ డిఫరెంట్ డొమైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ డిఫరెంట్ డొమైన్స్ అన్నీ ఇంటరాక్ట్ అయ్యి నీకు డిఫరెంట్ ఎంటిటీస్ అన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఎంటిటీస్ అని కరెక్ట్ అనుకుంటున్నావా? కాదనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నువ్వు మన యూజ్ కేస్‌కి అయితే ఎంటిటీస్ అన్ని సెట్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు ఉబర్ అనేవాడు ఒక సడెన్‌గా వచ్చి అన్నాడు, "అరే శబరి అంతా బానే ఉందిరా. మనం కొత్తగా ఉబర్ పూల్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాంరా. ఉబర్ పూల్‌లో ఏమవుద్దంటే ఒకటే ట్రిప్‌లోని మల్టిపుల్ పీపుల్ ఉంటారురా, వెళ్తారు" అంటారన్నమాట. అంటే మల్టిపుల్ పీపుల్‌కి మల్టిపుల్ స్టార్ట్ లొకేషన్, ఎండ్ లొకేషన్ ఉంటాయి. ఇప్పుడు ఇది అనగానే మన ట్రిప్ ఎంటిటీ మొత్తం బ్రేక్ అయిపోయిందన్నమాట. ఎందుకు? మన ట్రిప్ ఎంటిటీ ఏం చేసాము? ఒక స్టార్ట్ లొకేషను, ఒక యూజర్‌కి పెట్టాం. కాకపోతే పూల్‌లోని మల్టిపుల్ పీపుల్ ఉంటారన్నమాట. సో నీ ఎంటిటీ బ్రేక్ అయిపోయింది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమన్నానంటే ట్రిప్‌కి నువ్వు పేమెంట్ తీసుకుంటున్నావు. బానే ఉంది. కానీ ఉబర్ అన్నాడు, "ఒరేయ్ వెంటనే కస్టమర్ దగ్గర పేమెంట్ తీసుకోవద్దు. మనం ఏం చేద్దామంటే కస్టమర్ ట్రిప్స్ కంప్లీట్ చేసేని. మనం ఏం చేద్దామంటే సెపరేట్‌గాను ఒక 5 ట్రిప్స్‌కి ఒకేసారి పేమెంట్ తీసుకుందాము. లేకపోతే 10 ట్రిప్స్‌కి ఒకేసారి పేమెంట్ తీసుకుందాం. పేమెంట్స్ అనేవి ఒకటే పేమెంట్ మల్టిపుల్ ట్రిప్స్ తీసుకుందాం" అన్నాడన్నమాట. అప్పుడు కూడా ఈ ఎంటిటీస్ బ్రేక్ అయిపోతాయన్నమాట. దాన్ని ట్రాక్ చేయడానికి మన దగ్గర ఎంటిటీస్‌లో. లేకపోతే నెక్స్ట్ ఉబర్ అనేవాడు ఇంకోటి అన్నాడు, "అరే శబరి డ్రైవర్స్ మనకు దొరకట్లేదురా వెహికల్స్‌తో ఉన్నవాళ్ళు. మనం ఏం చేద్దామంటే డ్రైవర్స్‌ని వేరేగా ఆన్‌బోర్డ్ చేసుకుందాం. వెహికల్స్‌ని వేరేగా ఆన్‌బోర్డ్ చేసుకుందాం. దాని తర్వాత ఒక డ్రైవర్‌ని ఒక వెహికల్‌కి అసైన్ చేద్దాం" అన్నాడన్నమాట. కానీ మన లాజిక్ ప్రకారం ఏం చేసాం? మనం ఒక డ్రైవర్ ఆన్‌బోర్డింగ్ రిక్వెస్ట్‌లో డ్రైవరు ఉంటాడు, వెహికల్ ఉంటాడు. మనం లింక్ చేసాం. కానీ ఉబర్ కొత్త కేసులో ఏమన్నాడు? డ్రైవర్ వేరే ఆన్‌బోర్డింగ్, వెహికల్ వేరే ఆన్‌బోర్డింగ్. సో ద హోల్ పాయింట్ ఏంటి అంటే మీ ఎంటిటీస్ అలా బ్రేక్ అయిపోతూ వస్తుంటాయన్నమాట. ఎందుకంటే ద హోల్ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే ఇనిషియల్ ఫ్లోలో అనమాట. అందుకే చాలా సార్లు మనం ఫ్లోలోని ఎంత టైం కంటే అంత టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఫ్లో మనం రాసుకున్నాం. ఈ ఫ్లో అనేది కేవలం ఇప్పటి వర్కింగ్ మాత్రమే. మనం ఏం చేయాలంటే ప్రతి దగ్గరను ఫ్యూచర్‌లో అలా చేంజ్ అవ్వచ్చేమో, ఫ్యూచర్‌లో ఇలా అవ్వచ్చేమో, డిఫరెంట్ మోడల్స్ ఇంకేమున్నాయి అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాలన్నమాట. ఆలోచించి దీని మొత్తాన్ని మనం జనరలైజ్ చేయాలన్నమాట. జనరలైజ్ చేసినప్పుడే మీరు కరెక్ట్ ఎంటిటీస్‌తో వస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్‌లో మనం ఏం చెప్పాము? ఒక ట్రిప్‌కి ఒక యూజర్ ఉంటాడు అన్నాం. కానీ మీరు కరెక్ట్‌గా జనరలైజ్ చేస్తే ఒక ట్రిప్‌కి ఎవరుంటారంటే ఒక ట్రిప్ ప్యాసింజర్ ఉంటాడన్నమాట. అలాగా ట్రిప్‌లో ఎన్ని ప్యాసింజర్లు పడితే అన్ని ప్యాసింజర్లు పెట్టించుకోవచ్చు.
సో సడన్గా ట్రిప్ యూజర్ నుంచి నువ్వు ఎలా మారిపోయావు అంటే ట్రిప్ ప్యాసింజర్ అనే ఒక కొత్త ఎంటిటీ క్రియేట్ అయిందనమాట. సో ద హోల్ పాయింట్ ఏంటంటే మీరు జనరల్గా మోస్ట్ ఆఫ్ యువర్ టైం మీరు ఫ్లో దగ్గరే టైం స్పెండ్ చేయండి. ఫ్లోలోని ఫర్ ఎగ్జాంపుల్ నా యూస్ కేసులో అయితే నేను ఆల్మోస్ట్ ఒక 3-4-5 డేస్ స్పెండ్ చేస్తానన్నమాట అసలు ఫ్లో కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఫ్లోని మనం అర్థం చేసుకొని దాని తర్వాత జనరలైజ్ చేయాలన్నమాట. జనరలైజ్ చేస్తున్నప్పుడే మనకి ఎంటిటీ యొక్క ట్రూ రిలేషన్స్ అర్థమవుతాయి అన్నమాట. సో అందుకే బిజినెస్ టీమ్ కరెక్ట్గా చెప్పినట్టు ఫాలో అయిపోకండి, మీ మట్టు మీరు జనరలైజ్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున్న బిజినెస్ టీము కొత్త యూస్ కేస్తో వచ్చినా కూడాను మీ ఎంటిటీస్ అనేవి వాటిని సపోర్ట్ చేయాలన్నమాట. థ్యాంక్స్.